ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. జైలు లోపల గేట్ దాటి బయట గేట్ దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి కూడా పోలీసు వారిని బయటకు తీసుకొస్తున్నారు. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల. జైలు అధికారులకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయి. దాంతో అంబటరాంబాబు బయటకు వస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. ఆయన బయటకు వచ్చే విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆయనతో పాటు అడ్వకేట్లు ఉన్నారు. బతికే ఉన్నావురా నువ్వు. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా అడ్వకేట్లు కూడా ఆయనతో పాటు ఉన్నారు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, కొట్టండి చప్పట్లు. చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. అవునవును అవునవును మీరన్నది నిజమేను. అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే. అచ్చా జైల్లోకి వెళ్ళేటప్పుడు ఏ స్థాయిలో ఉత్సాహంతో ఉన్నారో అదే స్థాయిలో అదే ఉత్సాహంతో ఆయన బయటకు రావటం మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. చూస్తున్నా రాఘవా, విన్నావుగా మనోడే మార్లా. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన బయటకు వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నారు సార్? అట్ట బాగా లేక అట్ట బాగుండి ఉండి లేకన్నా ఏంటికన్నా ఇట్ట బతుక. మీరేమంటారంటే ఏదో రకంగా మిమ్మల్ని జైల్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఐ డోంట్ కేర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎన్నో సందర్భాలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంచే ప్రయత్నం చేశారు. అది వాళ్ళ క్రూరత్వానికి, వాళ్ళ అల్ప బుద్ధికి నిదర్శనం. తెగిపోద్ది. ఎన్ని రోజులైనా ఉండటానికి సిద్ధపడే వెళ్ళాను. వచ్చేస్తావే. వీటన్నిటికీ సమాధానం చెప్తాను. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను హింసించారు. ఐ డోంట్ కేర్. నా పెళ్ళాం బిడ్డలను తరిమారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, నన్ను లోపల పెట్టారు. ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా చెప్తానా? నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలు వేసి కొట్టాలన్నా? అది కొట్టడం కదా దేవుడు, కనీసం బొక్కలు అయితే వేయాలన్నా? ఐ డోంట్ కేర్. ఏంటయ్యా వీడు ఈ రెండు ముక్కలు తప్పించి మాట్లాడ్డా? మూడోది ఉంది భయ్యా, మాట్లాడేం భాష బాయ్. ప్రజలున్నారు, ధర్మం ఉంది, పైన దేవుడున్నాడు. అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు. అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. విధానాన్ని గురించి చెప్పండి. దుర్మార్గమైన విధానం. బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ ను బయట వదిలేశారు. మనలే కదా ఏంటి డౌటా? బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ ను బయట వదిలేశారు. హెల్త్ బాగానే ఉంది, నో ప్రాబ్లం. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ఏది ఇబ్బంది పడలేదు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంతా నేను ఎవరి తప్పు లేదు. అమ్మ తోడుగా పోరాడు కోట్లే. ఆ బాత్రూమ్ అన్ని ఉంటాయి కదా, అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. ఎంత అడ్డుకోవాలంటే రిమైండ్ ఖైదీ ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. వాస్తవం అధ్యక్ష. నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటది. దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టక లేకపోతే రంభా ఓరస్ వచ్చి కన్ను కొడతారు. దీనికి వస్తుంది ఒక రోజున, వాడికి తప్పనిసరిగా సమాధానం చెబుతాం. మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు, భయపడం మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా. చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. నా బాధనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా.
అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాసినాయి కదా నా మీద, వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు, ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? మళ్ళా కేసు పెడితేనే ఉంది, మళ్ళా కేసు పెడితేనే ఉండాలా. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. నేను మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని, ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ ఇది సెల్ఫ్ 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 జరిగింది. హలో, దాన్ని ఏమి కొద్ది చేయాల్సిన అవసరం లేదు. నన్ను కొట్లే, నన్ను ఎవడు కొడతాడు భయ్యా, నన్ను కొట్లే, అయ్యో నన్ను ఎవడు కొట్లే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా